అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణ్ పగిల్లా. వెల్కమ్ టు మనగలం. ఈరోజు మనగలంలో వాట్సాప్ ద్వారా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. యాక్చువల్గా మనకి ఈ కంప్లైంట్ ముగ్గురు సెండ్ చేయడం జరిగింది. దీని గురించి వీడియో చేయండి అన్న, వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, వాళ్ళు కూడా దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుందని. అది మన మిర్యాలగూడ లోకల్ పెట్రోల్ బంకులలో ఫ్రీ ఎయిర్ అనేది, ఫ్రీ వాటర్ అనేది అండ్ ఫ్రీ టాయిలెట్స్ అనేది ఎక్కడ కూడా అరేంజ్మెంట్స్ లేవు. సో అవి ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకసారి దాని గురించి మీరు ఒకసారి రిపోర్ట్ తీసుకోండి, వాళ్ళ వాయిస్ కూడా తీసుకోండి అని చెప్పడం జరిగింది. వాస్తవానికి అవును, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన బైపాస్ చెట్టిపాలెం రోడ్లో ఉన్నటువంటి బంకుల్లో ఒక బంకులో మధ్యలో హెచ్పి బంకులో వాళ్ళ పెట్రోల్ యాజమాన్యం అనేది మనకి సమ్మర్ టైంలో ఫ్రీ మజ్జిగ పెడుతుంటారు. అలాగే కార్లకి మనం వెళ్ళినప్పుడు గ్లాస్ క్లీన్ చేయడం, ఇట్లాంటి సర్వీసెస్ అంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇట్లాంటి సర్వీసెస్ పెడుతున్నారు. అలాంటి బంక్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఖచ్చితంగా ప్రతి బంకులో మనకి ఫ్రీగా ఎయిర్ అనేది ఇవ్వాలి. సో ఎవరైనా గుడ్ విల్గా అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అమౌంట్ ఇస్తే తీసుకోవడం తప్ప వాళ్ళు అసలు అమౌంట్ అడగాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా బంకులలో అయితే డైరెక్ట్గా ఎయిర్ మిషన్స్ వాళ్ళు డైరెక్ట్గా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు, వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. అది వాళ్ళు అడిగితే మాకు బంకుకి సంబంధం లేదంటే దీనికి డబ్బులు ఇవ్వాల్సింది అయితే ఫ్రీ కాదని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఒకసారి మన మిర్యాలగూడలో ఉన్న కొన్ని బంక్స్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ ఫ్రీ ఎయిర్ అనేది ఉందా లేకపోతే లేదా, లేకపోతే ఎందుకు లేదు, ఎందుకు మెయింటైన్ చేయట్లేరు, ఎందుకంటే ఇంక్లూడింగ్ పెట్రోల్ రేట్లోనే ఇది కూడా ఉంటుంది కదా, సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఎందుకు చేయట్లేదు, వాళ్ళేం మనకేం ఫ్రీ ఇస్తుంది కాదు, ఎందుకంటే మనం కూడా పే చేస్తాం దానికి పెట్రోల్. సో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం పెట్రోల్ బంక్స్ దగ్గర. ఎక్కడ కూడా ఎవరు కూడా అమౌంట్ వసూలు చేయట్లేదు. వాళ్ళు గుడ్ విల్గా ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటున్నాం అంటున్నారు. సో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ అయినా కానీ, టాయిలెట్స్ అయినా కానీ, వాటర్ అయినా కానీ, గాలి అయినా కానీ పెట్రోల్ బంకులలో మనకి ఇంక్లూడింగ్ దాంట్లోనే మనం పే చేస్తాం కాబట్టి దాన్ని ఫ్రీగా పొందాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. వారు కూడా అందించాల్సిన బాధ్యత వారికి ఉంది. సో మనం టౌన్లో అన్ని పెట్రోల్ బంక్స్కి వెళ్ళాం. మ్యాక్సిమం అన్ని చోట్ల సర్వీసెస్ ఉన్నాయి. ఒక చోట మనం చూసాం, ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని మిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ని తొందరగా సొల్యూషన్, ఎందుకంటే చాలామంది దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కడ కూడా గాలి దొరికే పరిస్థితి ఉండదు. అట్లాంటి టైంలో మనం సర్వీస్ చేయడం వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం బైపాస్లో కొన్ని బంకులలో సమ్మర్ టైంలో మజ్జిగ ఇస్తుండడం, లేదా కస్టమర్స్కి కార్లు వచ్చినప్పుడు ఫ్రీగా గ్లాస్ క్లీన్ చేస్తున్నాం. అంటే కస్టమర్ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని బంక్స్ కూడా ఉన్నాయి. అన్నీ మనం అనడానికి లేదు. సో ఇప్పటివరకైతే మన దగ్గర ఉన్న బంక్స్లలో సర్వీసెస్ అయితే బాగానే ఉన్నాయనిపిస్తుంది. మీరు ఏదైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి వాట్సాప్ చేయండి. మనం ఖచ్చితంగా వారి దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉన్నా మనం పరిష్కరించే మార్గం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.